బిగ్ బాస్ అవార్డ్స్ వెల్కమ్ టు కేటీ మీడియా. దిస్ ఈజ్ డే 90 అండ్ 91 గురించి చర్చించుకుందాం. ఫైనల్గా రీతు చౌదరి ఎలిమినేట్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడున్న కంటెస్టెంట్స్లో మంచి క్యూట్గా, గ్లామర్గా అండ్ ఆల్సో మంచి ఎంటర్టైనింగ్గా, ఒక స్మైలీగా నవ్వుతూ ఆ బాండింగ్ను ఇంతవరకు తీసుకొని వచ్చింది. నిజంగా పవన్ అండ్ రీతు బాండింగ్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా ఇక్కడి వరకు 91 వరకు వచ్చిన తర్వాత ఇక్కడున్న వీక్ కంటెస్టెంట్స్ ఇంకొకరిద్దరు ఉన్నారు, కానీ వాళ్ళకంటే కూడా రీతు ముందే ఉండొచ్చు. కానీ రీతుని ఎందుకు బయటికి పంపించాడంటే దీని బిగ్ బాస్ గేమ్ ప్లాన్. ఎందుకంటే బాండింగ్ను బ్రేక్ చేసేసాడు. దీని తర్వాత ఇప్పుడు 2 వీక్సే 1 వీకే ఆడేది ఉంది కాబట్టి ఈ టికెట్ ఫినాలేలో కళ్యాణ్ పడాల విన్నర్ అయిపోయాడు కాబట్టి ఫస్ట్ విన్నర్. నిజంగా రీతు చౌదరి కూడా తనకు నిజంగా 5 కంటెస్టెంట్స్లో ఉంటుందని నేనైతే అనుకున్నాను, ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే మిగతా వాళ్ళు చాలా వీక్గా 1-2 సార్లు బయటికి వెళ్ళి సంజన కానీ భరణి కానీ వీళ్ళు బయటికి వెళ్ళి వచ్చారు. దాని తర్వాత కూడా సుమన్ శెట్టి కానీ ఇంకా ఈ ముగ్గురులోనే అనుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఈ టికెట్ ఫినాలేలకు ఇప్పుడు ఎలాగో మళ్ళీ ఉన్నారు కాబట్టి ఇద్దరు బయటికి, ఎందుకంటే టికెట్ ఫినాల్లో 5 మెంబర్సే ఉంటారు కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు ఈసారి ఎలిమినేషన్స్ ఉంటాయా లేకపోతే ఉన్న వాళ్ళని కంటిన్యూ చేసి ఆ 5 మెంబర్స్ టికెట్ ఫినాలే బ్యాచ్ని పెడతారా అనేది మాత్రం మనం చర్చించుకుందాం. కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఎందుకంటే 91 కూడా మా డెడికేషన్ అలా ఉంటుంది. ఫైనల్గా రీతు చౌదరి ఈసారి నామినేషన్స్లో అండ్ ఎలిమినేషన్ అయిన ఒకటి ఇమ్ము మరియు కళ్యాణ్ మాత్రం వాళ్ళు ఆల్రెడీ తను టాప్ 5లోకి వచ్చాడు. ఇమాన్యుయల్ కూడా తను టాస్క్ నుంచి కంటెండర్గా ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరూ నామినేషన్స్ నుంచి స్కిప్ అయిపోయారు. ఎందుకంటే ఎవరు నామినేట్ చేయలేదు కాబట్టి. కళ్యాణ్ పడాల ఆల్రెడీ కెప్టెన్ ఇప్పుడు 5 ఫైనలిస్ట్లో తను ఉన్నాడు కాబట్టి మంచిగా గేమ్ కూడా సూపర్గా ఈ వీక్ అంతా కూడా మంచి ఎంటర్టైన్మెంట్. నిజంగా బిగ్ బాస్లో ఇంతవరకు ఉన్న టాస్కుల్లో బెస్ట్ టాస్క్ కానీ బెస్ట్ గేమ్ కానీ, ఎందుకంటే మనం అంతకుముందు అనుకున్నట్లే ఎవరికి ఎవరు ఒకరికి సపోర్టెడ్ ఇంకొకరికి రివర్స్ లేకుండా ఫైనల్కి వచ్చేటప్పటికి ఎవరి గేమ్ ప్లాన్ వాళ్ళు ఆడుతున్నారు, గట్టిగా ఆడారని అనుకోవచ్చు. ఎందుకంటే భరణి బాండింగ్ కావచ్చు, అలాగే ఇమ్ము అండ్ సంజన బాండింగ్ కావచ్చు. ఎందుకంటే దివ్య బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎవరికి భరణి ఉన్న బాండింగ్ నాన్న తనుజ ఇష్యూ ఏదైతే ఉందో మిగతా వాళ్ళందరూ ఈ 3 బాండింగ్స్ అయితే రన్ అయ్యాయి బిగ్ బాస్ ఇంతవరకు. అండ్ ఈసారి టికెట్ ఫినాలేకు రెండో కంటెంటర్స్గా ఎవరు వస్తారు, ఈసారి టాస్కులు ఏముంటాయి, ఈ రోజు నుంచి మళ్ళీ నామినేషన్లో ఉన్న వాళ్ళలో ఎవరు నామినేట్ అవుతారు, ఇప్పుడు ఈసారి నామినేషన్స్ ఉంటాయి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే అండ్ ఈరోజు జరిగిన, ఎందుకంటే 91లో అండ్ నాగార్జున హోస్టింగ్ మాత్రం సూపర్. అసలు హోస్ట్గా నాగార్జున గారు, ఎందుకంటే 9 సీజన్స్లో అసలు 2 సీజన్ తప్ప మిగతా అంతా నాగార్జున గారే చేశారు కాబట్టి తనకు నిజంగా ఒక గ్రిప్ అనేది ఎలా ఉండాలి, ఏంటి స్పాంటినిటీ ఏంటి ఎలా అనేది నిజంగా తను ఒక పెద్దరికంగా ఎక్కడ ఏది ఇంటి సభ్యులను మన ఇంట్లో వాళ్ళని ఎలా బుజ్జగించాలి, లాలించాలి, తిట్టాలి, పొగడాలి అనేది తన పాయింట్ ఆఫ్ వ్యూలో పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాడు. ది బెస్ట్ హోస్ట్గానే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తెలుగు ఒక్కటే చూస్తున్నాను కాబట్టి మిగతావి కూడా నిజంగా చూస్తే విజయ్ సేతుపతి కావచ్చు, అక్కడ సుదీప్ కావచ్చు, అలాగే సల్మాన్ కావచ్చు, ఇవన్నీ కూడా నెక్స్ట్ చూద్దాం వాళ్ళ గురించి కూడా. మనకు ఎందుకంటే చెప్పకపోవచ్చు కానీ మనకు కొంచెం లాంగ్వేజ్ వరకు నో ప్రాబ్లం, చూడడానికి వినడానికి అర్థం చేసుకోవడానికి. అండ్ ఈరోజు అయితే 91లో అసలు నాగార్జున గారు వచ్చిన తర్వాత ఒకరి గురించి ఒకరు ఏమనుకుంటున్నారు, అసలు కప్పుకి ఎవరు అంటే ఒకటి డిమాండ్ పవన్ డ్రెస్ గురించి వచ్చేసినప్పుడు ఇమాన్యుయల్ ఏదైతే తను కామెంట్ చేశాడో అది నిజమే. స్టేజ్ మీద నాగార్జున గారు చెప్పడము, ఎందుకంటే డ్రెస్ నుంచి పావురాలు తీస్తావా, తొండాలు పామును తీస్తావా అని ఆ కామెడీ వచ్చాను. దాని తర్వాత అండ్ భరణి నిజంగా నేను అనుకున్నట్టే, నేను చెప్పినట్టే ఆ ట్రయాంగిల్ ఇష్యూ ఏదైతే ఉందో తనుజ రైట్ చేసి రింగు గురించి అండ్ రీతు అండ్ వాటర్ టాస్క్లో సంజన యొక్క ఏదైతే సంచాలక డిసిషన్ రాంగ్ అని అన్నాడో భరణి నిజంగా 2 వరస్ట్ ఆఫ్. ఎందుకంటే తెచ్చిందే స్క్రాబ్లో పడేసిన తర్వాత దాంట్లో ట్రయాంగులరా రెక్టాంగులరా ఇవన్నీ ఉన్నాయి. నిజంగా పర్ఫెక్టే, ఎందుకంటే ఆ ట్రయాంగులర్ షేప్స్ అనేటివి షేప్ వైజ్ పెట్టేసి రీతు, ఎందుకంటే భరణి వాళ్ళ గేమ్లో రీతు విన్ అయిపోయింది. ఆ రీతు విన్ అయినప్పుడు చేసిన రచ్చ ఏదైతే ఉందో అండ్ 2 వరస్ట్. అండ్ ఆల్సో సంజనను సంచాలకుగా తను స్ట్రాంగ్గా నిలబడింది, దాంతో ప్రాబ్లం లేదు. అండ్ తనుజ ఈ దీంట్లో రింగు దాపెట్టింది, ఇంకో ట్రయాంగులర్ ఉందేమో చూడండి అని ఫస్ట్ నుంచి ఈ 2 ఎపిసోడ్స్ నిజంగా భరణి గారిని నాగార్జున గారు ఈ విషయంలో ఆడుకున్నాడు. దాని తర్వాత వాటర్ గేమ్లో సుమన్ శెట్టి అండ్ తనుజ ఆడినప్పుడు
వాటర్ భరణి పోయడము, సుమన్ శెట్టికి ఫేవర్గా ఉండడము, దాని గురించి కూడా బాగానే పాజిటివ్ నోట్ ఉంది. అలాగే రీతు ఒక లెక్కల ఇష్యూ వచ్చినప్పుడు తనకు స్పెషల్ వీడియోనే వేసేసారు. ఆ లెక్కల ఇష్యూలో మీమ్స్ పేజీ లాగా దాన్ని సాంగ్స్కు వాడేశాడు. అలాగే లవ్ బాండింగ్ వీడియో, ఎందుకంటే రీతు బయటికి వెళ్ళినప్పుడు ఇలా నామినేషన్స్లో ఒక్కొక్కరు సేవ్ అవుతూ రకరకాల ఆస్పెక్ట్స్లో వస్తున్నప్పుడు మళ్ళీ డ్యాన్స్, ఎందుకంటే వీళ్ళకు మనం అనుకున్నట్లే ఆ నెంబరింగ్స్, ఎందుకంటే 2 క్లిప్స్ చూపించేసి వెంటనే చెప్పాలనుకున్నప్పుడు 2, ఎందుకంటే ఉన్నది 8 మెంబర్స్ కాబట్టి 2000 వెళ్ళారు వాళ్ళు. ఇవన్నీ కూడా ఎపిసోడ్స్ అన్నీ కూడా మంచి ఎంటర్టైన్మెంట్. అలాగే వీళ్ళు ఎవరు కప్పు గెలుస్తారు, ఎప్పుడు ఎవరికి కప్పు డిజర్వ్ అన్నట్టు మళ్ళీ థంబ్నెయిల్ థంబ్ డౌన్ థంబ్ అప్ అన్నప్పుడు, ఎందుకంటే ఫస్ట్ వాళ్ళ గురించి చెప్పుకోవాలి. 1 మినిట్లో మీరు ఏంటి మీరు కప్పుకు డిజర్వ్ అన్నప్పుడు ఎవరికి వాళ్ళు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నోట్ చేసుకుంటున్నారు. థమ్స్ అప్ వచ్చేటప్పటికి అందరికీ ఇమాన్యుయల్ అండ్ తనుజకు అండ్ కళ్యాణ్కు అందరూ థమ్స్ అప్ ఇచ్చేశారు, మిగతా వాళ్ళకు ఆఫ్గా ఇచ్చేశారు. ఇలా ఈ ఎపిసోడ్స్ అన్నీ కూడా నిజంగా తర్వాత వచ్చిన ఆ బాటిల్స్ పగలగొట్టడం ఏదైతే ఇష్యూస్ని చేశారో, ఎందుకంటే తనుజ కావచ్చు, భరణి కావచ్చు, దీని గురించి రోస్టింగ్ మళ్ళీ అలాగే డిమాండ్ పవన్ తన మీద కాన్ఫిడెన్స్, నువ్వు ఆట ఆడలేవు, ఎందుకంటే తనుజ ఒక గేమ్ బ్రిక్ దీంట్లో తను సంచాలకుగా ఉన్నప్పుడు వాడు, ఎందుకంటే భరణి అయితే తను ఏది సెట్ చేసి పోయాడు, తర్వాత అవి సెట్ చేయలేకపోయాను అంటే ఆడలేక మధ్యలో జరువు అన్నట్టు నువ్వు నాగార్జున గారు రోస్ట్ చేసిన విధానం అయితే, ఎందుకంటే తనుజకు పెట్టు అంటానే ఎమ్మడే తనుజ అది సెట్ చేసేసింది, ఎందుకంటే అవి పట్టలేదని చెప్పేసి తప్పించుకోవడానికి చూశాడు. ఎమ్మడే ఇమీడియట్గా తనుజ ఆ బ్రిక్ దాన్ని పాజిటివ్గా పెట్టేసింది. అలాగే ఎవరెవరు ఏమేమి అనుకున్నారు, ఎందుకంటే తన ఈ టైప్ ఆఫ్, ఎందుకంటే ఇదంతా కూడా ఎవరి గురించి ముందు బిగ్ బాస్ హౌస్లో ఎంతవరకు మీరు, ఎందుకంటే ఆల్రెడీ 90 డేస్ ఉన్నారు కాబట్టి ఎవరి గురించి ఎలా అనుకుంటున్నారు, హోమ్ టాస్క్ ఏదైతే ఉందో ఎవ్వరూ చెప్పలేకపోయారు. ఒకరి గురించి ఒక 3 పాయింట్స్ ఒకరి గురించి ఒకరు అనుకున్నప్పుడు మీరు హౌస్ మేట్స్ను అర్థం చేసుకోలేదు అనేది మాత్రం తేటతెల్లమైంది. అందరూ ఫోమ్ పూసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే అది ఇష్యూ అలాంటిది, ఎందుకంటే ఒకరికి పుయ్యననం ఇవ్వాలి లేదా వాళ్ళన్నా పూసుకోవాలి కాబట్టి ఎక్కువ పర్సంటేజ్ ఎక్కువ అండర్స్టాండింగ్ లేదు కాబట్టి వాళ్ళే పూసుకోవడమే జరిగింది. ఇది ఈ ఎపిసోడ్ అయితే కనుక మొత్తానికి రీతు చౌదరి బయటికి రావడం మాత్రం నిజంగా ఉంటే బాగుండేది, లేదా తను ఫిఫ్త్ కంటెండర్గా అయ్యేది, ఎందుకంటే తను మొన్న టాస్క్ ఆడిన విధానం కావచ్చు స్ట్రాంగ్గానే ఆడింది, పర్ఫెక్ట్గా ఆడింది. ఆ బాల్స్ కొట్టేటప్పుడు కూడా మళ్ళీ సంజనను వచ్చేసేటప్పటికి, ఎందుకంటే తను పవన్ను డిమాండ్ చేసి, ఎందుకంటే బాల్స్ కొట్టడంలో గేట్ దాటి లైన్ దాటి వచ్చాడు, 2-3 సార్లు వార్నింగ్ ఇచ్చింది సంజన. తర్వాత నీకు తనుజ కనపడలేదా అంటే, లేదు బిగ్ బాస్ తనుజ కనపడలేదు, నేను ఇటు చూస్తున్నాను అటు. అలాగే రోప్ గేమ్లో అండ్ ఇమాన్యుయల్కు ఒక క్లాస్, ఎందుకంటే రోపు కట్టుకొని, ఎందుకంటే అక్కడ రోపు ఇష్యూలు వచ్చేటప్పటికి సంజన వాళ్ళిద్దరు మన ఇమాన్యుయల్ అండ్ సంజన ఆడేటప్పుడు రోపు ఒక హ్యాండ్తో పట్టుకొని ఒక హ్యాండ్తో బాల్ వేయాలనుకున్నప్పుడు రోపు నడుముకు జుట్టేసుకున్నాడు. అది నడుముకు ఎవడైనా చుట్టుకుంటారా, కానీ నువ్వు రోపును వదిలేసావంటే ఆ టెన్షన్లో నేను గమనించలేదు అని. అలాగే రీతుకు కొన్ని విషయాల్లో మీసాలు పెట్టడము, ఒకరికి ఏమో ఇమాన్యుయల్కు లిప్స్టిక్ రాయడము, ఒకరికి స్టిటప్స్, ఎందుకంటే ఒకరి గురించి ఒకరికి తెలియకపోతే అవి అనుకున్నప్పుడు చాలా క్యూట్గా ఉంది. ఈరోజు అయితే కనుక ఎపిసోడ్ మంచి ఎంటర్టైన్మెంట్, కానీ ఈసారి టికెట్ ఫినాలీలో ఎవరు రాబోతున్నారు అండ్ 5 కంటెస్టెంట్స్ ఎవరు అనుకున్నప్పుడు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే రీతు వెళ్తూ కూడా నిజంగా ఒక మంచి వీడియోను తనకంటూ ప్రజెంట్ చేశాడు, అది టూ గుడ్ అండ్ మంచి ఎంటర్టైన్మెంట్లోనే తను నిజంగా నాకు కూడా ప్రతి ఒక్కరికి, ఎందుకంటే రీతు వెళ్తుందంటే ఇప్పుడు సంజన 1-2 సార్లు, భరణి 1-2 సార్లు బయటికి వెళ్ళొచ్చారు కాబట్టి పెద్దగా అనిపించదు. సుమన్ శెట్టి మీద కూడా మనకు మంచి ఫ్రెండ్ అయినా కానీ కొంచెం వీళ్ళతో పోల్చుకుంటే కొంచెం గేమ్ ప్లాన్లు గేమ్ వైజ్ కూడా సుమన్ శెట్టి బాగా ఆడారు. వాళ్ళిద్దరిలో సుమన్ శెట్టి ఇప్పుడు రీతు వెళ్తుందా, మళ్ళీ సంజన వెళ్తాదా, లేకపోతే భరణి వెళ్తాడా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. లేదా అందరినీ పెట్టి గేమ్ మామూలుగా ఆడిస్తారా, 5 కంటెండెస్ట్ ఉంటారా అనేది, దీంతో ఎవరు విన్నర్ కాబోతున్నారు అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.